హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వర్షం పడింది కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంది. చల్లటి వాతావరణంలో ఏదైనా వేడివేడిగా తింటే బాగుండనిపించింది. ఇంకా నా చిట్టి తల్లి అయితే పకోడీ చేయమని అయితే అడిగింది. ఇప్పుడు ఈ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పకోడీ కోసం అయితే నేను ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేశాను. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేస్తే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకోసం అయితే నేను కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకు, అలాగే వంట సోడాని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇలా కలిసిన తర్వాత దీంట్లో శనగపిండి, కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసేసుకున్నాను. వరిపిండి ఎందుకంటే పకోడీ అనేది క్రిస్పీగా ఉండాలంటే వరిపిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అయితే నేను వరిపిండి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇలా కలిపేసుకొని కొంచెం పొడిగా ఉన్నట్లయితే 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలిపితే ఇలా మెత్తబడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్లో ఈ శనగపిండిని కొంచెంగా ఇలా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా ఇది బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత టర్మ్ తీసేసుకొని తీసేసుకోవాలి. వేడి వేడి పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.